జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరితో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటారో చాలా మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ లాస్ట్కి మీకు వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి అప్డేట్ మీకు ఫాస్ట్లో అందుతుంది. ఫ్రెండ్స్, ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలైంది. యూపీఎస్సి ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలైంది. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏదైతే కలెక్టర్, ఏదైతే ఐపీఎస్ అవి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో మనకు ఎన్డీఏకి మరి ఈ బోర్డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే నేవల్ అకాడమీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, మన భారతదేశంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అకాడమీ ఎన్డీఏ. అండ్ మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఒక డిసిప్లిన్ అన్న అకాడమీ ఏదైనా ఉందంటే ఎన్డీఏ. వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ అవర్ ది నేషన్. చూసుకోండి, మనము ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు కానీ ఎన్డీఏ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఎగ్జాము అండ్ ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేసారంటే మీరు డైరెక్ట్గా ఆఫీసర్ అయిపోతారు. డైరెక్ట్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఆర్మీలో చూసుకుంటే, మీరు ఆర్మీలో కానీ నేవీలో, డిఫెన్స్ లేదని చూసుకుంటే సోల్జర్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. సోల్జర్స్ వచ్చేసి అగ్నివీర్ ద్వారా వెళ్ళే వాళ్ళకు మనం సోల్జర్స్ అంటాం. బట్ ఆఫీసర్లో వచ్చేసి డైరెక్ట్ వీళ్ళు ఆఫీసర్స్ అయిపోతారు. వీళ్ళకు 2 స్టార్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు మనం ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులో చెప్పాలంటే పోలీసులో వచ్చేసి ఏదైతే కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు సోల్జర్స్, ఎవరైతే ఎస్ఐ అండ్ సిఐ, డిఎస్పి వాళ్ళు ఉంటారో వీళ్ళు ఆఫీసర్స్. ఇలా సింపుల్గా చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఆర్మీలో ఆఫీసర్స్ అయిపోతారు. చాలా మంచి శాలరీ ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ మరి చూసుకోండి. అప్లై స్టార్ట్ వచ్చేసి ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నా, సారీ ఫర్ దిస్ వన్. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మనం లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉందంటే 9th జూన్ దాకా మనము అప్లై చేయొచ్చు. మీకు ఇంకా 11 to 12 days టైం ఉంది. తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. చాలా మంచి టైమే ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే వీళ్ళు మనకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే 13th సెప్టెంబర్ 2026 మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే సండే మనకు ఎగ్జామ్ ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ తర్వాత మనకు చిన్న మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇవి ఇప్పుడు ఏదైతే నేను లాస్ట్ డేట్, అప్లై డేట్, ఎగ్జామ్ డేట్, సెలెక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, జాబ్ ప్రొఫైల్, జాయిన్ ఎనీ ఫోర్స్, శాలరీ, ట్రైనింగ్ ఎంత నేను అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు పైన ఇంట్రొడక్షన్ మరి చేస్తాను. అండ్ సిలబస్ మరి గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే 16.5 to 18.5 ఇయర్స్ మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ మరి చూపిస్తా. మీకు డిఓబి ఎంత ఉండాలి, డిఓబి ఏమి లేదు. తర్వాత జాబ్ ప్రొఫైల్ చూపిస్తే మీరు డైరెక్ట్ ఆఫీసర్ అయిపోతారు. మీకు స్టైఫండ్ కింద మీకు 56,100 రూపీస్ మీకు స్టైఫండ్ వస్తుంది. తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు ఇంటర్ పాస్ అయినా చాలు, లేకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా మరి సెకండ్ ఇయర్లో ఉన్న మరి మీరు అప్లై చేయొచ్చు. శాలరీ చూసుకుంటే చెప్పా కదా, శాలరీ మీరు తర్వాత ట్రైనింగ్ మొత్తం ముగిసిన తర్వాత మీకు 1,56,000 మీకు శాలరీ రావడం జరుగుతుంది. ఎంత ఫ్రెండ్స్? 1,56,000 శాలరీ రావడం జరుగుతుంది. ట్రైనింగ్ వచ్చేసి 3 years ఎన్డీఏలో ఉంటుంది. ఎన్డీఏలో వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ కడక్ వాసలలో మీకు 3 years ఉంటుంది. తర్వాత 1 year మీకు రెస్పెక్టివ్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తారు. చూసుకోండి, ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను. మీరు ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తారు. ఎన్డీఏ ఎగ్జామ్ రాసిన తర్వాత 1 monthలో మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కానీ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎన్ని రోజులు ఉంటుందంటే 5 days ఉంటాయి. ఆ 5 daysలో మీ పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉంటే మీరు మెడికల్ టెస్ట్కి అటెండ్ అయిపోతారు. మెడికల్ టెస్ట్లో చిన్న మెడికల్ టెస్ట్లో కింద పాస్ అయితే మీరు ఎన్డీఏ క్యాంపస్లో జాయిన్ అవుతారు. ఇది ఎక్కడ ఉందంటే పూణేలో కడక్ వాసలలో ఉంది. ఇక్కడ మీరు 3 years ట్రైనింగ్ చేస్తారు. ఏమేమి ట్రైనింగ్ చేస్తారంటే ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్గా ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ చేస్తారంటే మీరు చదువుతూ ఉంటారు, అంటే మీరు డిగ్రీ మరి పొందుతారు. తర్వాత మిలిటరీ ట్రైనింగ్ మరి చేస్తారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీ పాప్ జరుగుతుంది. పాప్ అంటే పాసింగ్ అవుట్ పరేడ్ జరిగిన తర్వాత మీరు 1 year మీరు రెస్పెక్టివ్ అకాడమీలో మీరు ట్రైనింగ్ చేయాలి. అంటే మీరు ఒకవేళ నేవీలో జాయిన్ అవ్వాలంటే ఇండియన్ నేవీ అకాడమీలో మీరు 1 year ట్రైనింగ్ చేయాలి, 1 year కోర్స్ చేయాలి. ఇది మనకు పీజీ లాగా అనుకోండి. పీజీ లాగా అనుకోండి. డిగ్రీ చేస్తాం, డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేస్తాం కదా, అలాగా ఎన్డీఏ వచ్చేసి డిగ్రీ,
తర్వాత రెస్పెక్టివ్ అకాడమీ వచ్చేసి పీజీ. అలాగా లేదు నేను ఎన్డీఏ చేసిన తర్వాత నేను మార్కోస్ కమాండో కానీ, ఎన్ఎస్జీ కమాండో కానీ, లేకుంటే అదర్ స్పెషల్ ఫోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఎన్డీఏలో చదివిన తర్వాత మీరు డైరెక్ట్గా మీకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు రెస్పెక్టివ్ అకాడమీలో చదువుతారా, లేకుంటే మీరు డైరెక్ట్గా స్పెషల్ ఫోర్స్లో వెళ్తారంటే, ఒకవేళ మీకు స్పెషల్ ఫోర్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్పెషల్ ఫోర్స్లో మరి జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎన్డీఏ ప్రాసెస్. తర్వాత ఒకవేళ మీరు ఎన్డీఏలో పాస్ అవుట్ అయ్యి రెస్పెక్టివ్ 1 ఇయర్ ట్రైనింగ్ మరి కంప్లీట్ చేసిన తర్వాత మీరు నేవీ అయితే నేవీ, ఆర్మీ అయితే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అయితే ఎయిర్ ఫోర్స్లో మీరు ఏమైపోతారు, ఆఫీసర్ అయిపోతారు. డైరెక్ట్గా ఏమైపోతారు, లెఫ్టినెంట్ అయిపోతారు. ఇది మనకు ఎన్డీఏ సెలెక్షన్ ప్రాసెస్. ఇప్పుడు మనకు అఫీషియల్ నోటిఫికేషన్ నేను చూపిస్తూ మీరు ఒక్కొక్క స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీకు గజిబిజి కనబడుతుంది కదా, నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తూ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుండి విడుదలైన ఇది అఫీషియల్ మనకు నోటిఫికేషన్. చూసుకోండి ఫ్రెండ్స్, ఎప్పటి నుండి మనం అప్లై చేయాలంటే నోటిఫికేషన్ వచ్చేసి 20 రిలీజ్ అయింది. బట్ నేను కొద్దిగా బిజీ ఉండడంలో చెప్పడం లేదు. లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూన్కి లాస్ట్ డేట్. ఇంకా మీకు టైం వచ్చేసి ఎన్ని రోజులు ఉంది, 10 days to 12 days మీకు టైం ఉంది. ఈజీగా అప్లై చేసుకోండి. తర్వాత మీకు నేను చెప్పా కదా, మీకు అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఫ్రెండ్స్, వీడియో కొద్దిగా లెంత్ కావచ్చు, బట్ ఖచ్చితంగా చూడండి. ఎవరైతే మీకు ఏమేమో డౌట్స్ ఉన్నాయో, ఎన్డీఏ అనేది తెలీదో, ఇప్పుడు మీకు ఈజీగా ఎన్డీఏ గురించి ఈజీగా తెలిసిపోతుంది. ఎన్డీఏ అంటే ఏమి, దీని సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఏముంటుంది, అంతా మీకు డీటెయిల్గా తెలిసిపోతుంది మీరు కానీ ఈ నోటిఫికేషన్ డీటెయిల్గా నా వీడియో చూస్తే. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని లేదు మనం డీటెయిల్గా చూసుకుందాం. దీనికి ఎలిజిబుల్ వచ్చేసి మేల్ ఎలిజిబుల్, ఫిమేల్ ఎలిజిబుల్. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మళ్ళీ ఫ్లయింగ్ ఉంటుంది, గ్రౌండ్ డ్యూటీస్ ఉంటాయి. గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్ ఉంటాయి. చూసుకోండి, మనకు ఆర్మీలో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఆర్మీలో వచ్చేసి టోటల్గా 208 వేకెన్సీస్ ఉంటే 198 మేల్కి ఉన్నాయి, 10 ఫిమేల్కి ఉన్నాయి. తర్వాత నేవీలో వచ్చేసి 42 ఉంటే 37 మేల్కి ఉన్నాయి, 5 ఫిమేల్కి ఉన్నాయి. అలాగే ఎయిర్ ఫోర్స్లో టోటల్గా 110 వేకెన్సీస్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 110 వేకెన్సీస్ ఉంటే దాంట్లో ఫ్లయింగ్ ఆఫీసర్స్కి 92 ఉంటే 90 వచ్చేసి మేల్కి ఉండడం జరిగింది, 2 వచ్చేసి ఫిమేల్స్కి ఉండడం జరిగింది. అలాగే గ్రౌండ్ డ్యూటీస్ టెక్ అంటే టెక్నికల్ వాళ్ళకి ఎవరితో ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసింటారో వీళ్ళు టెక్నికల్ వాళ్ళు లాగా వీళ్ళకు డ్యూటీ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి 16 బాయ్స్కి ఉన్నాయి, 2 గర్ల్స్కి ఉన్నాయి. దీంట్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్ వచ్చేసి 8 to 10 ఉన్నాయి టోటల్ వేకెన్సీస్. ఇప్పుడు చూసుకోండి, నేవల్ అకాడమీ వచ్చేసి ఇది నేవీ అకాడమీ. డైరెక్ట్గా ఇది నేవీ అకాడమీ, మీరు డైరెక్ట్ నేవీ అకాడమీలో వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ఏ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ లాగా దీంట్లో మీరు తీసుకోవడం జరిగింది. నేవీ ఇది టోటల్గా 24 వేకెన్సీస్ ఉంటే మేల్కి 21 ఉన్నాయి, ఫిమేల్కి 3 ఉన్నాయి. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 394 వేకెన్సీస్ ఉండడం జరిగింది. టోటల్ వేకెన్సీస్లో 370 మనకు బాయ్స్కి ఉన్నాయి, 24 గర్ల్స్కి ఉండడం జరిగింది. వేకెన్సీస్ గురించి నేను డీటెయిల్గా చెప్పాను మీకు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ కదా. సెంటర్స్ మనకు స్టేట్లో 2-3 ఉంటాయి. మరి దగ్గరలో విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, తిరుపతి ఉంది, అండ్ హైదరాబాద్ మరి మనకు సెంటర్స్ ఉండడం జరిగింది. అండ్ వరంగల్ మరి సెంటర్స్ ఇచ్చారు. ఇది ఏమి కష్టం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కదా, చాలా స్ట్రిక్ట్ జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే మీరు సిటిజన్ ఇండియా అయి ఉండాలి, ఇది మనకు అవసరం లేదు, తర్వాత నాకు అన్నీ తెలుసు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఏజ్ లిమిట్ గురించి నేను మీకు డిఓబి చెప్తానన్నా కదా, అదే డిఓబి. ఏజ్ లిమిట్, సెక్స్ అండ్ మెర్చియల్ స్టేటస్ అంటే మీరు కానీ 1/0/2008 తర్వాత పుట్టి ఉంటే 1 January 2011 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కింద 1 January 2008 నుండి 1 January 2011 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఏమవుతారు ఫ్రెండ్స్, ఎలిజిబుల్. మీకు కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్ కన్నా ఎర్లియర్ దెన్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు. ఫస్ట్ చూసుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాము. నేను చెప్పా కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో డీటెయిల్గా చెప్తానంటే ఎవరితో ఆర్మీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు 12th క్లాస్లో అంటే ఇంటర్మీడియట్లో వీళ్ళు, లేకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్లో ఉన్న మరి వీళ్ళు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, నువ్వు హెచ్ఈసి చేసినా ఎలిజిబుల్లే, నువ్వు ఎంపీసీ చేసినా ఎలిజిబుల్లే, నువ్వు సిఈసి చేసినా ఎలిజిబుల్. బట్ ఎవరైతే ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్కి అప్లై చేద్దాము, నేను ఆ నేవీలో ఎయిర్ ఫోర్స్లో వెళ్దాం అనుకుంటే నువ్వు 12th క్లాసు
చదువుతూ ఉండు, లేకుంటే 12th క్లాస్ కంప్లీట్ చేస్తూ ఉండు. బట్ నీకు ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండాలి సబ్జెక్ట్స్. నీకు ఇంటర్మీడియట్లో ఈ 3 సబ్జెక్ట్స్ ఉండాలి. అంటే నువ్వు ఎంపీసీ చేస్తే మాత్రమే నువ్వు నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఎలిజిబుల్. ఒకవేళ నువ్వు ఎంపీసీ చేయలేకుండా నేను వేరే గ్రూప్లు చేసిన బ్రో అంటే నువ్వు అప్పుడు ఆర్మీకి పెట్టుకోవచ్చు. ఇది మనకు దీని గురించి సెలెక్షన్ ప్రాసెస్ గురించి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి నేను డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ చూసుకుందాం. ఎంత అప్లికేషన్ ఫీ ఉంటుందంటే ఎవరితో ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకు ₹0. అంటే వీళ్ళు అప్లై చేయడానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఎవరైతే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ₹100 ఏం చేయాలి, పే చేయాలి. మనము పే చేస్తే మనము ఎగ్జామ్ ఫీజు పే చేస్తే మనం ఎగ్జామ్ రాస్తాం. ఎలా అప్లై చేయాలంటే చూసుకోండి ఫ్రెండ్స్, నేను మొబైల్లో ఈ నోటిఫికేషన్ చూపించాను. ఎలా అప్లై చేయాలో మొబైల్లో చూపించాను. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఒక మిస్టేక్ చేసినా మీరు ఇది ఎలిజిబులే కాదు. అందుకే మీరు నెట్ సెంటర్లో వెళ్ళి, లేకుంటే ఇంటర్నెట్ సెంటర్లో ఉంటే, లేకుంటే మీ ఎవరైనా అన్నకు కానీ ఎవరికైనా మీ అక్క వాళ్ళకి కానీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అప్లై చేసుకోండి. మొబైల్లో ఈ నోటిఫికేషన్ నేను చెప్పాను, అప్పుడు మొబైల్లో చేయొద్దండి. చూసుకోండి ఫ్రెండ్స్, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. 2 స్టేజ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏమంటే ఫస్ట్ మనకి ఏముంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మరి నేను చెప్తాను, మీకు సిలబస్ మరి ఇప్పుడే చెప్పిస్తా. తర్వాత మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూలోనే మనకు మెడికల్ టెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనము ఎగ్జామ్ బాగా రాసి మనం వాళ్ళ కట్ ఆఫ్కి రీచ్ అయితే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ మరి చాలా హార్డ్గా ఉంటుంది. ఎగ్జామ్ మరి చాలా హార్డ్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇండియా. తర్వాత ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనకు టోటల్గా ఎన్డీఏలో 9 to 10 సబ్జెక్ట్స్ మీరు చదవాలి. 9 to 10 సబ్జెక్ట్స్ చదవాలి. నేను ఒక ఎన్డీఏ యాస్పిరెంట్ లాగా మీకు చెప్తున్నా. నేను మరి ఎన్డీఏ 2 సార్లు ప్రిపేర్ అయినా, ఒక్కసారి 1 మార్కుతో పోయినా, ఇంకోసారి 4 మార్కులతో నాది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మిస్ అయింది. నేను మీకు డీటెయిల్గా గైడ్ అనేది చేస్తా. చూసుకోండి, జనరల్ మనకు టోటల్గా వచ్చేసి 900 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎంత 900 మార్క్స్కి మనకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే 900 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్గా మనకు 1800 మార్క్స్కి ఎగ్జామ్. ఎన్ని మార్క్స్కి, 1800 మార్క్స్కి మనకు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనకు 900 మార్క్స్ ఎగ్జామ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఎబిలిటీ టెస్ట్. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే డే మొత్తం మీరు ఎగ్జామ్ రాస్తారు. 1 డే లాగా మీరు డే మొత్తం ఎగ్జామ్ రాస్తారు. మ్యాథమెటిక్స్ వచ్చేసి 2.5 hours ఇస్తారు. జనరల్ ఎబిలిటీ టెస్ట్కి 2.5 years ఇస్తారు. మ్యాథమెటిక్స్ వచ్చేసి 300 మార్క్స్, జనరల్ ఎబిలిటీ వచ్చేసి 600 మార్క్స్. మ్యాథమెటిక్స్లో వచ్చేసి 1 question వచ్చేసి చూపిస్తా చూసుకోండి. మ్యాథమెటిక్స్ వచ్చేసి 1 question వచ్చేసి 1.5 మ్యాథమెటిక్స్లో వచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చేసి 2.5 మార్క్స్. మ్యాథమెటిక్స్లో వచ్చేసి 1 question ఎంత 2.5 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు చూపిస్తాగండి. అలాగా తర్వాత ఎస్ఎస్బి ఇంటర్ వచ్చేసి 900 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. మనకు చూసుకోండి, మ్యాథమెటిక్స్లో సెక్షన్లో మార్నింగ్ సెక్షన్ మనకు మ్యాథ్స్ ఉంటుంది కదా, మ్యాథ్స్లో వచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చేసి 2.5 మార్క్స్. అలాగే మనకు 120 questions ఉంటాయి, 2.5 మార్క్స్. అంటే 300 మనకు. అంటే టోటల్గా వచ్చేసి 120 questions, 2.5 hours మనకు టైము. ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.83. అంటే మీరు ఒక్క ఆన్సర్ తప్పు పెట్టినా మీకు 0.8 మార్క్స్ కట్ అయిపోతాయి, మీరు తప్పు పెట్టకూడదు. తర్వాత మనకు సిలబస్ చూసుకుందాం. మన పేపర్ 1లో మనకు ఏమేమి సిలబస్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్లో చూసుకుంటే అంతా మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే చదివారో, ఎంపీసీ వాళ్ళు ఏదైతే చదివారో వీళ్ళకి ఇది సిలబస్ ఉంటుంది. బ్రో నేను ఇండియన్ ఆర్మీకి కదా నేను పెట్టుకున్నా, నేను ఈ ఎగ్జామ్లో నాకు ఈ సిలబస్ ఉంటుందంటే అవును, నీకు మరి సిలబస్ ఉంటుంది. నువ్వు ఆర్మీ పెట్టుకో, ఎయిర్ ఫోర్స్ పెట్టుకో, నేవీ పెట్టుకో అవసరం లేదు. బట్ నీకు మాత్రం ఎంట్రెన్స్లో నీకు ఖచ్చితంగా మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది. నువ్వు మ్యాథ్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఆల్జీబ్రాలో ఇవి కాన్సెప్ట్ ఉంటాయి. కాన్సెప్ట్ ఆఫ్ సెట్, ఆపరేషన్ ఆఫ్ సెట్స్, వెన్ డయాగ్రామ్స్, డి మోర్గన్ లాస్, కార్టెసియన్ ప్రోడక్ట్, ఈ మొత్తం నీకు ఉండడం జరుగుతుంది. తర్వాత మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుండి నీకు ఇవి ఉండడం జరుగుతుంది. తర్వాత ట్రిగ్నోమెట్రీ, అనలిటికల్ జామెట్రీ, సారీ ఫ్రెండ్స్, తర్వాత డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, తర్వాత ఇంట్రిగల్ క్యాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, విక్టర్ ఆల్జీబ్రా, తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఇది మనకు మ్యాథ్స్ సిలబస్. తర్వాత నేను మీకు సిలబస్ కానీ నేను నోటిఫికేషన్ డీటెయిల్గా మన టెలిగ్రామ్ కాకుండా మనం వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్లో మేము సెండ్ చేస్తాం. అవి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, తొందరగా వెళ్ళి జాయిన్ అయిపోండి. తర్వాత చూసుకుంటే మనకు
పేపర్ 2లో మనకు 2 సెక్షన్స్ ఉంటాయి. మరి పేపర్ 2లో మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసి ఇంగ్లీష్ ఉంటాయి. ఇంగ్లీష్లో వచ్చేసి 200 మార్క్స్. ఎంత ఇంగ్లీష్లో 200 మార్క్స్, మ్యాథ్స్లో 300 మార్క్స్, ఇంగ్లీష్లో 200 మార్క్స్, 500 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 400 మార్క్స్కి ఏమున్నాయంటే చూపిస్తాను చూసుకోండి. ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ చూసుకోండి. ఇంగ్లీష్ మరి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సిలబస్ మరి చాలా చిన్నగా ఉంటుంది. ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది, 200 మార్క్స్. అండ్ ఇప్పుడు చూసుకోండి, మనకు ఏదైతే పార్ట్ బిలో ఉందో, ఏదైతే మనకు పేపర్ 2లో ఉందో, దాంట్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 150 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్క క్వశ్చన్ ఈక్వల్ టు 4 మార్క్స్. మీరు ఒక ఆన్సర్ రాంగ్ పెట్టినా మీకు 1 మార్క్ కట్ అయిపోతుంది, 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు 4 ఆన్సర్లు తప్పు పెట్టినా మీకు 4 మార్క్స్ తీసివేస్తారు. అలాగా. తర్వాత పార్ట్ బిలో మనకి ఏవే సబ్జెక్ట్స్ ఉంటాయంటే చూసుకోండి. మనకు పార్ట్ బిలో ఏదైనా ఉంటాయంటే సబ్జెక్ట్స్ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మరి సోషల్ స్టడీస్లో ఏమేమంటే హిస్టరీ, జియోగ్రఫీ అయిపోయింది, సపరేట్ ఇచ్చాడు. తర్వాత పొలిటీ, తర్వాత ఎకనామిక్స్, తర్వాత కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇవన్నీ సిలబస్ ఉండడం జరుగుతుంది. సెక్షన్ ఏలో ఫిజిక్స్ చూసుకోండి. ఫిజికల్ ప్రాపర్టీస్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఇది మీకు సిలబస్ ఉంటుంది. చెప్పండి డీటెయిల్గా నేను మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఇస్తా. కెమిస్ట్రీలో మరి చూసుకోండి, వెళ్ళి జాయిన్ అయిపోండి. జనరల్ సైన్స్లో చూసుకోండి, బయాలజీ ఉంటుంది. తర్వాత హిస్టరీ, ఫ్రీడమ్ మూవ్మెంట్స్ గురించి ద బాడీ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియన్ హిస్టరీ, ఎంఫసిస్ కల్చర్ అండ్ సివిలైజేషన్, ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇది ఉండడం జరుగుతుంది. తర్వాత జియోగ్రఫీ నుండి అర్త్ షేప్, ఆల్టిట్యూడ్స్ అవి ఉండడం జరుగుతుంది. కరెంట్ ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఇప్పుడు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మనకు ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే మీకు సిలబస్ కనబడుతుందో సేమ్ సిలబస్ మీరు నేర్చుకో వెళ్ళండి. 100కి 100% మీరు గెట్టిన్ అవుతారు. నేను ఈ సిలబస్ మరి నేను మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్లో సెండ్ చేస్తా. తొందరగా వెళ్ళి ఎవరైనా ఎవరైనా ఇది చేసుకుంటే తొందరగా వెళ్ళి వీళ్ళు చేసుకోండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కామెంట్ సెక్షన్లో. ఫ్రెండ్స్, అదే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ గురించి నోటిఫికేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ తెలపండి. నేను నోటిఫికేషన్ ఉన్న సిలబస్ మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తే ఎవరైనా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్నారో, 21 years 22 years వాళ్ళు చూస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, వీళ్ళు మీ ఎవరైనా తమ్ముళ్ళకి కానీ తెలిసిన బంధువులకు కానీ ఈ వీడియో షేర్ చేయండి. వీళ్ళకు అవగాహన వస్తుంది. ఎందుకంటే మన చాలా తెలుగు స్టేట్ వాళ్ళు డిఫెన్స్లో జాయిన్ అవ్వరు, అంటే ఆఫీసర్సే జాయిన్ అవ్వరు. ఇది చాలా మంచి అవకాశం మనం ఆఫీసర్స్ జాయిన్ అవ్వడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. నేను మీరు కానీ నాకు కామెంట్లో తెలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలి బ్రో, అంత సిలబస్ ఎలా కవర్ చేయాలి, మన ఎగ్జామ్ అటెండ్ ఎలా అవ్వాలి, విత్ ఇన్ 3 months మనం ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి, మీకు కానీ కావాలంటే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఎన్డీఏకి ప్రిపేర్ అయినా 2 times ప్రిపేర్ అయ్యి జస్ట్ నేను ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మిస్ అయినా. ఎందుకంటే ఆ మిస్ అయినందుకునే, నాకు ఎగ్జామ్ రాలేదందుకునే నేను యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ట్రిక్స్ కానీ నోటిఫికేషన్ గురించి చెప్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి, స్ట్రాటజీ ఏమైనా చెప్పు బ్రో అంటే నేను ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తాను. జై హింద్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, కీప్ గోయింగ్.